ఈ మధ్య జరిగిన స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం, దాని గురించి చాలా చర్చ జరుగుతోంది. అసలా ప్రసంగంలో చెప్పిన ముఖ్యమైన విషయాలేంటి? ప్రభుత్వం చేసిన వాదనలకు, బయట ఉన్న వాస్తవాలకు ఏమైనా సంబంధం ఉందా? ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. ఒక కూడలిలో ఉన్న గణతంత్రం. విశ్లేషకులు ఈ మాట ఎందుకంటున్నారంటే, అమెరికా ఇప్పుడొక చాలా కీలకమైన దశలో ఉంది. అంటే ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు దేశ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంది. ఇది అంతటి ముఖ్యమైన సమయమన్నమాట. ఇక్కడే అసలు విషయముంది. ఒకవైపు ప్రభుత్వమేమో అంతా అద్భుతం, అమెరికా స్వర్ణయుగం వచ్చేసింది అంటుంది. కాని మరోవైపు చూస్తే విశ్లేషకులేమంటున్నారు? దేశం చాలా తీవ్రమైన ఆర్థిక, సామాజిక సమస్యలతో ఇబ్బంది పడుతోందని చెబుతున్నారు. మరి ఈ రెండింటిలో ఏది నిజం? ఈ రెండింటి మధ్య ఇంత పెద్ద తేడా ఎందుకుంది? రండి ఒక్కొక్కటిగా చూద్దాం. సో ముందుగా ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం చెప్పే ఈ స్వర్ణయుగం అనే మాటకు ఇదే కదా ఆధారం. మరి ఆ పునాది నిజంగా అంత బలంగా ఉందా? అసలు ఈ టారిఫ్లు చుట్టూ జరుగుతున్న గొడవేంటి? దానివల్ల దేశంపై ఎలాంటి ప్రభావం పడుతోంది? చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ప్రభుత్వం కొన్ని లెక్కలు చెప్పింది, కాని బయట ఉన్న లెక్కలు వేరేలా ఉన్నాయి. ఉదాహరణకి గ్యాసోలిన్ ధరలు తగ్గాయన్నారు, కాని నిజానికి యావరేజ్ ధర చాలా ఎక్కువగానే ఉంది. ఇంకా ఉద్యోగాలు రికార్డు స్థాయిలో పెరిగాయన్నారు, కాని గ్రోత్ రేట్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే నెమ్మదించింది. ఇక ఆర్థిక వృద్ధి అయితే ఏకంగా 1.4% పడిపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా $18 ట్రిలియన్ పెట్టుబడులు వచ్చాయన్న మాటకు అసలు ఆధారాలే లేవని తేలిపోయింది. చూశారా, చెప్పిన మాటలకు వాస్తవాలకు ఎంత తేడా ఉందో? సరే, ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ లీగల్ పాయింట్ ఉంది. అదే మేజర్ క్వశ్చన్స్ డాక్ట్రిన్. వినడానికి కొంచెం క్లిష్టంగా ఉన్నా ఇది చాలా సింపుల్. దేశ ఆర్థిక వ్యవస్థను, రాజకీయాలను మొత్తం మార్చేసేంత పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రభుత్వానికి ఆ అధికారం ఉందని కాంగ్రెస్ చాలా స్పష్టంగా అక్షరాలా రాసి ఇవ్వాలి. ఏదో అస్పష్టంగా చెప్పితే కుదరదు. సుప్రీంకోర్టు సరిగ్గా ఇదే పాయింట్ పట్టుకుంది. ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు టారిఫ్లు వేయడానికి వీల్లేదు, ఎందుకంటే కాంగ్రెస్ మీకు అంత స్పష్టమైన అధికారం ఇవ్వలేదు అని చెప్పి ఆ టారిఫ్లను కొట్టేసింది. కానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా అని ప్రభుత్వం ఆగిపోలేదు. కేవలం 72 గంటల్లో, అంటే 3 రోజుల్లోనే ఒక పాత చట్టాన్ని బయటకు తీసి మళ్లీ కొత్తగా 15% టారిఫ్ను ప్రకటించేసింది. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా షాకయింది. ఇది ఒక రకమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభానికి దారితీసింది. అంటే సుప్రీంకోర్టు చెప్పినా మేం వినామనేలా ప్రభుత్వ వైఖరి ఉందన్నమాట. ఓకే, ఆర్థిక వ్యవస్థ సంగతి అదైతే ఇప్పుడు మరో కీలకమైన అంశం వైపు వెళ్దాం. అదే ఇమ్మిగ్రేషన్, అంటే సరిహద్దులు, వలసలు. ఇది ఎప్పుడు హాట్ టాపిక్కే. మరి ఈ విషయంలో ప్రభుత్వమేం చెబుతోంది? నిజంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చూస్తే ఆశ్చర్యపోతారు. ప్రభుత్వం చాలా గట్టిగా ఒక మాట చెప్పింది. ఏంటంటే గత 9 నెలలుగా ఒక్క అక్రమ వలసదారుడు కూడా దేశంలోకి అడుగు పెట్టలేదని. జీరో అంటే సరిహద్దును కంప్లీట్గా మూసేశామని చెబుతున్నారు. ఇది నిజంగా పెద్ద మాటే. కాని ఇందులో నిజమెంత? వెంటనే వాస్తవాలు చూద్దాం. ప్రభుత్వం 0 అంది కదా, కాని లెక్కలేం చెబుతున్నాయి? కేవలం జనవరి నెలలో, అంటే ఒక్క నెలలోనే 6,000 మందిని సరిహద్దు దగ్గర పట్టుకున్నారు. చూశారా? 0 ఎక్కడా, 6,000 ఎక్కడా? చెప్పే మాటలకు జరిగేదానికి ఎంత తేడా ఉందో ఇక్కడే అర్థమవుతుంది. సరే, ఈ కఠినమైన విధానాల వల్ల జరిగిన నష్టమేంటి? మిన్నియాపోలిస్లో ఐసీ అధికారులు చేసిన ఒక దాడిలో చాలా పెద్ద విషాదం జరిగింది. ఆ దాడిలో 2 అమెరికన్ పౌరులు, రెనీగుడ్ మరియు అలెక్స్ ప్రెట్టి, చనిపోయారు. వాళ్లకి ఈ వలసలతో సంబంధం లేదు, అయినా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఎంతలా అంటే ఏకంగా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్నే 11 రోజులపాటు మూసేయాల్సొచ్చింది. ఇంకో విషయం చూడండి. మిన్నెసోటాలో సోమాలీ వలసదారులు $19 బిలియన్ దోచుకున్నారని ప్రభుత్వం ఆరోపించింది. కానీ వాస్తవమేంటంటే ఆ రాష్ట్రంలో మొత్తం కార్యక్రమాల బడ్జెటే 18 బిలియన్లు. అందులో జరిగిన మోసం సుమారు 9 బిలియన్లు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఈ మోసం వెనక ఉన్న మాస్టర్మైండ్ ఒక శ్వేతజాతి అమెరికన్ పౌరుడు. కాని నింద మొత్తం ఒక కమ్యూనిటీ మీదకు నెట్టేశారు. అంటే ఒక చిన్న నిజాన్ని వక్రీకరించి దాన్ని ఒక వర్గం మీద ఎలా ఆయుధంగా వాడారో ఇక్కడ మనం గమనించొచ్చు. ఇప్పుడు ఓటింగ్ గురించి మాట్లాడదాం. సేవ్ అమెరికా యాక్ట్ అనే ఒక కొత్త చట్టాన్ని ప్రతిపాదించారు. దీనివల్ల ఓటు వేయడం
చాలా కష్టంగా మారబోతోంది. ఎలాగంటే, ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవాలంటే మీ పౌరసత్వాన్ని నిరూపించే డాక్యుమెంట్లతో స్వయంగా వెళ్ళాలి. తర్వాత ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ ఫోటో ఐడి ఉండాలి. దీనివల్ల బర్త్ సర్టిఫికెట్లు, పాస్పోర్ట్లు లాంటివి లేని లక్షలాది మంది ప్రజలు ఓటు హక్కు కోల్పోతారు. అంతేకాదు, రిజిస్ట్రేషన్లో ఏ చిన్న పొరపాటు చేసినా సరే ఎన్నికల సిబ్బంది మీద క్రిమినల్ కేసులు పెట్టేలా ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు. సరే, దేశీయ విషయాలు పక్కన పెడితే ఇక విదేశాంగ విధానం గురించి చూద్దాం. ఇక్కడ ప్రభుత్వం ఒక విచిత్రమైన పాలసీని ఫాలో అవుతోంది. మేం వేరే దేశాల విషయాల్లో తలదూర్చం, యుద్ధాలు చెయ్యం అని ఒకవైపు చెబుతూనే మరోవైపు భారీగా సైన్యాన్ని ఉపయోగిస్తున్నారు. అందుకే విశ్లేషకులు దీన్ని సాయుధ ఏకాంతవాదం అంటున్నారు. అంటే మాటలకేమో శాంతి, చేతల్లోనేమో యుద్ధం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక్కడ చూడండి, ఈ వైరుధ్యం ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా మేం 7 యుద్ధాలను ఆపేశాం అని ప్రకటించారు. కానీ అదే సమయంలో 2 కొత్త, చాలా ప్రమాదకరమైన సైనిక ఆపరేషన్లను మొదలుపెట్టారు. అంటే పాత యుద్ధాలు ఆపామని చెబుతూనే కొత్త యుద్ధాలకు తెరతీశారన్నమాట. ఆ రెండో ఆపరేషన్లు ఏంటో చూద్దాం. మొదటిది మిడ్నైట్ హ్యామర్. ఇరాన్ అణుకేంద్రాలను టార్గెట్ చేసి భారీ బాంబులతో దాడి చేశారు. దీనివల్ల ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఇక రెండోది అబ్సల్యూట్ రిజాల్వ్. ఏకంగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురోను పట్టుకోవడానికి స్పెషల్ ఫోర్సెస్ను పంపారు. మధురో దొరికాడు కాని ఒక దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. అంటే శాంతి కోసం చేస్తున్నామంటూనే ప్రపంచాన్ని మరింత అస్థిరపరిచారన్నమాట. సో ఆర్థిక వ్యవస్థ, ఇమ్మిగ్రేషన్, విదేశాంగ విధానం ఇలా అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం చెప్పే మాటలకు, వాస్తవాలకు మధ్య పెద్ద గొడవ జరుగుతోంది. ఈ గొడవంతటి ప్రభావం రాబోయే 2026 మధ్యంతర ఎన్నికల మీద పడబోతోంది. దేశం మొత్తం ఇప్పుడు ఒక అగ్ని పరీక్షను ఎదుర్కోబోతోంది. ప్రస్తుతం ప్రజల మూడ్ ఎలా ఉందో చూస్తే ప్రభుత్వ పనితీరును ఆమోదించేవాళ్లు కేవలం 40% మందే ఉన్నారు. అంటే దాదాపు 60% మంది అసంతృప్తిగా ఉన్నారన్నమాట. ఈ నెంబర్లు చూస్తేనే అర్థమవుతోంది ప్రభుత్వానికి రాబోయే ఎన్నికలు అంత సులభం కాదని. ఏ ఎన్నికల పోరులో 3 గ్రూపులు 3 రకాల వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఒకటి, అధికారంలో ఉన్న ప్రభుత్వం. వాళ్లు తమ బేస్ ఓటర్ల కోసం స్వర్ణయుగం, కఠినమైన ఇమ్మిగ్రేషన్ లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇక రెండవది ప్రగతిశీలులు. వాళ్లు అసలు ప్రసంగాన్నే బహిష్కరించి మానవ హక్కుల గురించి పోరాడుతున్నారు. ఇక మూడో వర్గం మధ్యవాదులు. వీళ్ళు టారిఫ్ల వల్ల సామాన్యులపై పడుతున్న భారం గురించి మాట్లాడుతున్నారు. అంటే ప్రతిపక్షంలోని 2 వర్గాలు వేర్వేరు దారుల్లో వెళ్తున్నాయి. ఇది రాజకీయ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. అయితే ఈ చర్యలన్నింటి వెనక ఒక పెద్ద ప్లానుంది. దాని పేరు ప్రాజెక్ట్ 2025. దీని అసలు ఉద్దేశ్యం కేవలం కొన్ని పాలసీల్ని మార్చడం కాదు, మొత్తం ప్రభుత్వ స్వరూపాన్నే మార్చేయడం. ఎలాగంటే ఏళ్ల తరబడి పనిచేస్తున్న అనుభవజ్ఞులైన అధికారులను తీసేసి వారి స్థానంలో తమకు నమ్మకమైన, రాజకీయంగా విధేయులైన వాళ్లను పెట్టుకోవడం. తద్వారా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తమ కంట్రోల్లోకి వస్తుందన్నది వాళ్ల ఆలోచన. చివరగా ఈ విశ్లేషణ అంతా మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మార్పులు, ఈ గొడవలు కేవలం రాబోయే ఎన్నికల కోసం వేస్తున్న ఎత్తుగడలా? లేక అమెరికా అనే గణతంత్ర దేశం యొక్క మౌలిక స్వరూపాన్నే శాశ్వతంగా మార్చేసే ఒక పెద్ద పరిణామం మొదలైందా? ఈ ప్రశ్న గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.